ఈ సెషన్లో మనం గ్రాఫిక్స్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ చూస్తాం. మరి ఈ యొక్క గ్రాఫిక్స్ డ్రా చేసేదానికి ఇక్కడ ఈ టూల్ బాక్స్లో నుంచి ఈ ఫ్రేమ్స్ని తీసుకోండి. వీటిల్లోకి టెక్స్ట్ కానీ లేదంటే గ్రాఫ్స్ కానీ ప్లేస్ చేయొచ్చు. కంటైనర్ లాగా ఉపయోగపడతాయి ఈ ఫ్రేమ్స్. మరి ఇవే కాకుండా ఈ లైన్స్, ఈ ఆర్డినరీ రెక్టాంగిల్స్, ఓవెల్స్ ఇట్లాంటి షేప్స్ అంతా కూడా డ్రా చేసుకోవచ్చు మనం. మరి ఒక గ్రాఫిక్ ఆబ్జెక్ట్ని డ్రా చేసేదానికి సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆబ్జెక్ట్ కావాలో దాని ఇక్కడ క్లిక్ చేసి డ్రా చేయండి. ఫ్రేమ్ అయితే కనుక ఇట్లా ఎక్స్ సింబల్ తోటి వస్తుంది. ఆర్డినరీ గ్రాఫిక్ అయితే కనుక ఇలా వస్తుంది. ఫ్రేమ్ అనేది కంటైనర్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీంట్లోకి ఫిల్ చేసుకోవచ్చు ఏమైనా సరే. ఓకే, ఎనీవే మరి వీటిని డూప్లికేట్ చేయాలనుకోండి. సేమ్ ఫ్రేము ఇంకొకటి కావాలి అనుకుందాం. అలాంటప్పుడు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళి కాపీ, లేదంటే కంట్రోల్ సి అన్నా కానీ కాపీ అవుతుంది. తర్వాత ఎక్కడ కావాలో అక్కడ మనం కంట్రోల్ వి, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్. చూడండి ఇట్లా మళ్ళీ ఎన్ని కావాల్సి ఉంటే అన్ని కంట్రోల్ వి యూజ్ చేస్తే ఇట్లా పేస్ట్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇవి వద్దనుకుంటే కనుక మీరు సింపుల్గా సెలెక్ట్ చేయండి. డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి క్లియర్ అనండి. క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కటి కానీ లేదంటే మల్టిపుల్ సెలెక్షన్స్ షిఫ్ట్ పట్టుకొని మల్టిపుల్ సెలెక్ట్ చేసి కూడా మీరు డిలీట్ బటన్ ప్రెస్ చేసినా కానీ కీబోర్డ్లో, లేదంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినా కానీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట అవి. ఓకే, ఆ విధంగా డూప్లికేట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మరి వీటి యొక్క ఆర్డర్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఏది ముందర ఉండాలి, ఏది వెనక ఉండాలి అనేది మనం ఆర్డర్ సెట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఈ ప్యాలెట్లో నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు తీసుకుంటాను. క్లియర్గా మీకు విజిబిలిటీ కోసం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది కింద ఉంది, దీనిపైన ఇది ఉంది, దీనిపైన ఇది ఉంది. మరి వీటి యొక్క ఆర్డర్ మార్చాలి అంటే మీకు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఎలిమెంట్లోకి వెళ్ళండి. ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత అరేంజ్ సెండ్ టు బ్యాక్వర్డ్ అన్నారనుకోండి. ఏమైంది? దీనికి వెనక్కి వెళ్ళిందనమాట. మళ్ళీ అరేంజ్ సెండ్ టు బ్యాక్, అట్లనే అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్, ముందరికి రావడం. అట్లనే అరేంజ్ సెండ్ టు బ్యాక్ అంటే అన్నిటికంటే చివరికి వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఒక ఆబ్జెక్ట్కి బ్యాక్ వెళ్తున్నాను. అట్లే బ్రింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్క దానికి ముందర రావడం జరుగుతుంది. ఏది ముందర ఏది వెనకాల అనేదానికి ఈ యొక్క అరేంజ్మెంట్స్ మనం చేయొచ్చు. సెండ్ టు బ్యాక్ అన్నిటికంటే వెనక్కి వెళ్ళింది. దేనిపైన ఏది ఉండాలి అనేది మనం ఈ యొక్క ఆర్డర్ని బట్టి మనం ఈ ఆర్డర్ ఆప్షన్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ అరేంజ్ ద్వారా. మరి నెక్స్ట్ మూవ్ చేయాలనుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఇట్లా డ్రాగ్ చేయండి. ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ మీకు ఈ యొక్క కంట్రోల్ ప్యాలెట్లో కూడా ఈ యొక్క ఆబ్జెక్ట్ కంట్రోల్ చేసే ప్యాలెట్లో కూడా ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే దానికి ఆబ్జెక్ట్ యొక్క కంట్రోల్ ప్యాలెట్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఎక్స్ మూవ్ చేయాలనుకోండి, ఇట్లా రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మూవ్ చేయొచ్చు. లేదంటే ఇన్ని ఇంచెస్ అని కూడా స్పెసిఫిక్గా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అప్లై బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా ఇన్ని ఇంచెస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లనే సైజ్ కూడా పెంచవచ్చు. ఈ కార్నర్లు పట్టుకొని కానీ ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి, క్లిక్ చేసి ఇట్లా ఎన్లాక్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా హారిజాంటల్గా, వర్టికల్గా, డయాగ్నల్గా ఎలా కావాల్సి ఉంటే అట్లా మీరు ఎన్లాక్ చేసుకోవచ్చు. అట్లనే ఈ యొక్క విడ్త్, హైట్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు.
చూడండి ఇట్లా మీరు హైట్ విడ్త్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ చేయొచ్చు. మామూలుగా ఇండివిజువల్గా ఉన్నాయి ఈ 3 ఆబ్జెక్ట్స్, ఈ 3 గ్రాఫిక్ ఆబ్జెక్ట్స్. ఈ మూడిటిని ఒకటిగా చేయాలి అనుకోండి, ఒక్కొక్క దాన్ని షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. మూడిటిని కూడా సెలెక్ట్ చేశాను షిఫ్ట్ క్లిక్ ద్వారా. ఇప్పుడు మీరు ఎలిమెంట్లోకి వెళ్ళండి, గ్రూప్ అనండి. ఇదంతా కూడా ఒక గ్రూప్ అయింది. ఇప్పుడు మూవ్ చేయండి, అన్నీ మూవ్ అవుతాయి ఒకేసారి. సో వీటికి ఏదన్నా ఎఫెక్ట్ పెట్టినా కానీ అన్నిటికీ ఒకే రకమైన ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇండివిజువల్గా రావాలనుకోండి, మళ్ళీ ఎలిమెంట్లోకి వెళ్ళి అన్గ్రూప్ అనండి, మళ్ళీ ఇండివిజువల్గా వచ్చేసాయి. దేనికి అదే అన్నమాట. సో దేనికి పెట్టిన ఎఫెక్ట్ దానికే ఉంటుంది. మరి వీటి యొక్క పొజిషను ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మూవ్ కాకుండా ఉండాలి అనుకోండి, అలాంటప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి, ఎలిమెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు లాక్ పొజిషన్ అని ఉంది చూడండి. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, అక్కడ లాక్ ఐకాన్ మీకు కనిపిస్తుంది, మౌస్ కర్సర్ ఆ విధంగా మారిపోయిందనమాట. మిగతా మూవ్ చేసుకోవచ్చు. మరి దీన్ని అన్లాక్ చేయాలి అనుకోండి, ఎలిమెంట్లోకి వెళ్ళండి, మళ్ళీ అన్లాక్ అనండి. ఇప్పుడు మామూలుగా మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరికొన్ని గ్రాఫిక్ ఆప్షన్స్ చూస్తాం.